నమస్కారం ప్రజలారా. మన పార్టీలో మాట్లాడుతూ ఉంటారు అందరూ, అంటే పొలిటికల్ అనలిస్టులు, మన పార్టీకి సపోర్టర్లుగా చాలామంది మాట్లాడుతూనే ఉంటారు. అందులో మరీ ముఖ్యంగా ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అందులో ఒకరు కేఎస్ ప్రసాద్ గారు అన్నకు సపోర్ట్ చేయాలని మనకు ఉండేటువంటి సరే ఏదో డబ్బుతో ఏదో ఒక రకమైన డబ్బు అయితే సంపాదించినాము, ఒక సాక్షి ఛానల్ పెట్టుకున్నాం, దాంట్లో కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఇష్టానుసారంగా. సరే మంచోడి, నేనేం చెడ్డోడని చెప్పలా. మనం అన్నకు ఇవుడు లంగాగాడు కానీలే, ఒక డెకాయిట్ బఫూన్ కానీ ఎవరైనా సరే మన అన్నకు సపోర్ట్గా మాట్లాడుతున్నారంటే వాడిని మనం సపోర్ట్ చేయాలా. అది రెండో రకంగా మాట్లాడినాడా లేదంటే బాగా మాట్లాడినాడా అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఏదో ఒక రూపాయన మనం సహాయం అయితే చేయాలా. సరే అందులో భాగంగా రూపాయి చేద్దాం అనుకుంటాడు, ఆడ ఎర్రి పనికి మాలిన అవుతాడు. కాబట్టి సరే కేఎస్ ప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నారు విందాం. తొలుతిగా మళ్ళీ మనం ఖచ్చితంగా విచారణ చేయాలి, ఎందుకంటే ఆ వీడియోకి విశ్లేషణ చేయాలి మనం. ఎందుకంటే సరే ఎందుకో చెప్తాను, మీరు వినండి ముందు. మనం చాలా అమాయకులం సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు చెప్తున్న 1995 ముఖ్యమంత్రిని చూస్తారన్న పెట్టకది అప్పటితోనే స్టార్ట్ అయ్యి లేనిది ఉన్నట్టు చూపించడంలో నన్ను మించిన ఇంద్రజాల చూడండి. అక్కడ మీరు మాంత్రికుడు బ్రహ్మాండం చేశారు ఆ దాంట్లోంచి బయటకు వచ్చిన. ఎందుకంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం ఆయన మించిన సిద్ధాస్తులు ఎవరు లేరు. నేను ఆ మాట ఒప్పుకోను కేఎస్ ప్రసాద్ గారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం అంటే అమరావతి రాజధాని విషయాన్ని తీసుకుంటే నువ్వు అనేది అదే కదా, అమరావతి విషయమే నువ్వు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి బిల్డింగుల్లో కాదు మనం కట్టుకుని, అదే మనం 5 సంవత్సరాల పాటు పాలన చేసింది. చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు కట్లా, మనమే కట్టాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సచివాలయం కట్లా, మనమే కట్టాం. మనం ఎక్కడైతే మనం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి భవనాల్లో మనం లేవు. మన జగనన్న సపరేట్గా బిల్డింగులు కట్టి సపరేట్గా సెటిల్ వేసిన దాంట్లో మనం ఉండి పాలన చేసినామంటావంగా. మరి మనోడిది ఇప్పుడు మనం అంటే నువ్వు ఇక్కడ కరెక్ట్ పాయింట్ చెప్పినావు. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనిట్టు చూపించాలంటే చంద్రబాబు నాయుడు అంటున్నావు. కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, మన జగన్మోహన్ రెడ్డి అన్న ఉన్నది లేనిట్టు లేనిది ఉన్నట్టు చూపించాలంటే మనమే. మనకన్నా తిట్టేవుడు సిద్ధం సభలకు జనాలు రాలేదురా స్వామి అని నేను చెప్తా ఉంటే వచ్చినారని గ్రీన్ మ్యాట్లు వేసింది ఎవరు? 3 రాజధానులు కట్టామని చెప్పింది ఎవరు? పోలవరం పూర్తి చేస్తామని ఎవరు? చేస్తాం అయిపోయింది, బట్టలు వస్తేదే అనింది ఎవరు? కుప్పానికి నీళ్లు తీసుకొమ్మినామని చెప్పి ఆడ బట్టలు వస్తే తీసుకువచ్చింది ఎవరు? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని నమ్మిలేదా? సిద్ధం సభలకు జనాలు వచ్చినారని రాష్ట్రంలో ఉండేటువంటి జనాన్ని నమ్మిలేదా? కుప్పానికి మనం నీళ్లు తీసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి జనాన్ని నమ్మిలేదా? నారాసుర రక్త చరిత్ర అని మీకు కుప్పంలో మేము ఈసారి గెలిచిపోతున్నామని ప్రజలు నమ్మిలేదా? ఆడ భరత్ ఈసారి గెలుచున్నాడని నమ్మిలేదా? 175 కొడుతున్నామని నమ్మిలేదా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని నమ్మిలేదా? మెగా డిఎస్సీలు పెడతామని నమ్మిలేదా? ముస్లిం మైనారిటీ ప్రజలకు దుల్హన్ పథకం ఇస్తామని నమ్మిలేదా? ఇస్లామిక్ బ్యాంకులు పెడతామని నమ్మిలేదా? దళిత సోదరులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని నమ్మిలేదా? నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు వివేకానందం సార్ని హత్య చేయించినాడని మనం నమ్మిలేదా? మనకన్నా ఎవడు నమ్మిగలుగుతాడు సార్? కేఎస్ ప్రసాద్ గారి ఎవరు మనకన్నా నమ్మియాలంటే ఓయమ్మ మనం ఏం సామాన్యం. ఇప్పుడు వైజాగ్ ఓపెన్ చేస్తాం, వైజాగ్లో జగనన్న కొంప కట్టినాడు, అయిపోయి ఇంకా మేము అధికారంలోకి వచ్చితే ఖచ్చితంగా వైజాగ్ నుంచే పాలనలా నమ్మలా ప్రజల నమ్మినారా లేదా? నమ్మినారు కదా. మరి మనం ఎన్ని చెప్పినాము కేఎస్ ప్రసాద్ గారు, ఎన్ని చెప్పినాం, ఎన్ని కథలు చేసినాం? దీనికి చెప్పు, ఏం చెప్తావు? అంగా ప్రతి ఒక్కటి మనం చేసిందే, మనం కట్టిందే, మనం బతికిచ్చిందే, మనం లేకంటే ఇంకా లేదు. మనం ఉంటేనే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వాళ్ళు 3 పూట్ల అన్నం తింటున్నారు. ఇంతకుముందు డైరీలతో తిరిగే వాళ్ళు, లేకంటే గుడ్డలే లేకుండా ఉండేవాళ్ళు. జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు గుడ్డలు వేసుకొని తిరుగుతున్నారు. ఎన్ని చెప్పినాము, ఎన్ని చేశాము, ఎన్ని 1, 2, 3 కొల్లలుగా చెప్పినాము. నమ్మియాలంటే మనల్ని మించిన, మనల్ని దాటుకొని పోయి నమ్మియాల్సినటువంటి ప్రయత్నం కూడా ఎవడు చేయడు. మరి నారాసుర రక్త చరిత్ర కథ ఏమైంది? మనం అధికారంలో ఉన్నప్పుడు కేఎస్ ప్రసాద్ గారు చెప్పున్నా, మెగా డిఎస్సీలు ఎట్టపోయిన ఆయన ఎట్టపోయింది. నా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఎట్టపోయిన ఆయన, మనం తెచ్చిన కంపెనీలు అయినా,
మనం ఏ విధంగా నమ్మిగలిగినామంటే రాష్ట్ర ప్రజానికాన్ని మనం నమ్మించినట్టు ఇంకొక పార్టీ ఓడు కానీ ఇంకొకటి కానీ ఎవడు ఈ భారతదేశంలో నమ్మిలేడు. మనం ఆ విధంగా నమ్మిగలిగినాం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల్ని. నమ్మించే మనకు 11 వచ్చినాయి ఈరోజు. దీనికి ఏం చెప్తామంగా? ఎప్పుడూ కూడా మీరు ఒకటి బాగా ఆలోచన చేయండి. ఒక అవకాశం అని చెప్పి తిరిగి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వచ్చేదానికి నటన ఏ విధంగా రక్తి కట్టించినాడు అనేది ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఏ విధమైనటువంటి యాక్టింగ్లు చేశాడో చూడండి. కరుణామయ లెవెల్లో యాక్టింగ్ చేసి జనాలందరినీ మనం రక్తి కట్టించినాం. ఒక సోషల్ మీడియాను ఆయుధంగా పెట్టుకున్నాం. సోషల్ మీడియాకి సంబంధించి కార్మికులందరినీ మన దగ్గర పెట్టుకొని మనం ఆ విధంగా చేసినాం. అంటే మీరు అనొచ్చు, సీమరాజా నువ్వు చేస్తుంది ఏందా అని. నేను అన్న మీద ప్రేమతో, రాజారెడ్డి తాతగారి మీద ఉండేటువంటి అభిమానంతో నేను ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేయాలా అని చెప్పి ఒక లక్ష్యంగానే ముందుకు పోతా ఉన్నాం. మనం ఏ రోజు కూడా ఏదో కొద్ది రోజులు గ్యాప్ ఉండొచ్చు కానీ ఏదో కొద్దిగా మనకు అంటే ప్రస్తుతం అంటే అన్న కూడా కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంటాడు, కొద్ది రోజులు వచ్చాడు, అది వేరే విషయం. ఇక మీదట ఎక్కడా కూడా గ్యాపులు కూడా ఉండవని నేను ఇంతకు ముందే చెప్పినా. సీమరాజా 2.0 వచ్చాడు అని చెప్పినట్టే మనం వచ్చినాం. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏమైనప్పటికీ మనం నందిని చేసే దాంట్లో మనకు మించినటువంటి ఘనుడు ఎవడు? జగనన్న ఆ విధంగా చేపట్టే కదా 151 స్థానాలు వచ్చినాయి. కేఎస్ ప్రసాద్, ఇకనైనా సరే నువ్వు ఏదో మన ఛానల్లోనే బొంగు, ఇంకేం వేరే ఛానల్లేమిలే. ఆ మన సాక్షిలో కూర్చోవటం అదో ఈశ్వరంగా ఇంకేం పని ఉంటుంది? అదే పని పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఏంది కథ అని చెప్పి రాసుకోవటం, ఎదురుగా ఒక గెస్ట్ని కూర్చొని పెట్టుకోవటం. ఆ గెస్ట్లు కూడా వచ్చాడు బొంగు మనమే. నువ్వు లేదంటే ఇంకొక హౌలేగాడో, ఇంకొక బఫునో, ఇంకొక డెకాయిటో, ఇంకొక లంగానో, ఇంకొకడో ఎవడో కూడా వచ్చాడు. వాడిని కూర్చొని పెట్టి ఆడ మాట్లాడటం, మీరు ఊకొట్టడం, మీరు సమాధానం చెప్పటం, ఇంకా ఏందో చినిగిపోయింది, ఇంకా చించేసామని చెప్పి ఆ ఈశ్వర గారు అనుకోవటం. దేనికి ఈ కథలు, దేనికి వ్యవహారాలు? ఇకనైనా సరే మాట్లాడంగా ఏదో మాట్లాడుతున్నాడు కేఎస్ ప్రసాద్ గారు, విన్నాం. ఎందుకంటే అమరావతి రాజమౌళిని తీసుకొచ్చి ఏదైతే ఇడ్లీ గిన్నెలు తపేరాలు చూపించి ఇది అమరావతి అని మనందరినీ భ్రమంలో విహరించేలా చేసి కట్టిన భవనాలు నేను ఇది కట్టినా సరే ఇది తాత్కాలికం అని ఆయన నోటితో చెప్పిన వ్యక్తి నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే నేపథ్యం మన దగ్గర అదే కదా. తన అనుభవంతో తనకున్న చుట్టూ తపేల బ్యాచ్లతో మీరు చెప్పిన ఆ ధీరులు మనకన్నా తపేలం బ్యాచ్ ఇంకెవరు ఉంటారు? కేఎస్ ప్రసాద్ మనమే ఒక తపేలం బ్యాచ్ అయ్యా. నువ్వు ఒక తపేలం బ్యాచ్, నేను ఒక తపేలం బ్యాచ్. ఎందుకనో నేను వైసీపీ పార్టీకి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఇక్కడ కాదు, మీరేమన్నా ఉంటే మీరు లోకల్లో చూసుకోవాలా. నీకన్నా తపేలం బ్యాచ్ ఎవరుంటారు? నాకన్నా తపేలం బ్యాచ్ ఎవరుంటారు? కొంతమంది లండన్, కొంతమంది అమెరికా, కొంతమంది డాక్టర్లు, కొంతమంది పరోక్షంగా, కొంతమంది ప్రత్యక్షంగా, ఎంతో మంది మన అన్నకు తపేలం బ్యాచ్ ఉన్నారు. ఇప్పుడు అమరావతి సెట్ అంటున్నావు, అమరావతి సెట్ వేశారు, ఈ తపేలం బ్యాచ్ అంతా అది ఇది అంటున్నావు. గుడి సెట్ వేసాడ్రా బఫూన్ మన జగనన్న. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి గుడి సెట్ మన ఇంట్లో వేశాడు. వెంకటేశ్వర స్వామి సెట్టేనా ఆ రోజు వేసింది? ఎవడురా రే, ఎవడు వేసింది? కిట్టి మా కిట్టి నిద్రపోతాడు. ఏం చేస్తాము? ఎన్నో బాధలు. ఈ బాధలన్నీ చెప్పుకుంటా పోతే ఒకటా రెండా? వెంకటేశ్వర స్వామి వారి సెట్టే వేసాడు, గుడి సెట్టు. సరే ఏదో ఒక స్వామి లేబ్బా, వెంకటేశ్వర స్వామో లేదంటే అమ్మవారు లేదంటే ఈశ్వరుడు స్వామో లేదంటే ఇంకొక ఆయన ఎవరో ఒకరు గుడి సెట్టే వేసాడు. ఆ స్వామి గుడి సెట్ వేసింది మనము. సరే అటైనా సరే వాళ్ళు అమరావతిలో సెట్లు వేసారు అన్నాం, మనం ఎవరు సెట్ వేసాము? 3 రాజధానులు అన్నాం, 3 రాజధానులు ఏమన్నా సెట్ వేసామా? రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల సొమ్ముతో, ప్రజలు కట్టినటువంటి పన్నులతో విలాసవంతమైన భవనం వైజాగ్లో కట్టినాము తప్ప మనం ఈ 3 రాజధానుల పేరు ఎత్తినాక ఎక్కడ కర్నూలు ఏమన్నా సెట్ వేసాడా? లేదు. వైజాగ్లో ఏమన్నా సెట్ వేసాడా? ఏడా వేయలేదు కదా. సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా, మా పార్టీలో ఉండేటువంటి హేమాహేమీలు ఈ తపేల బ్యాచ్ అంతా కూడా ఈ తపేలాలు వాంచుతూనే ఉంటారు. మీరు ఇటువంటివి ఏం పట్టించుకోవద్దు. ఏమైనా కేఎస్ ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలకు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.